కవిత కూడా సేమ్ నిన్న కవిత కూడా ఒక విషయం చెప్పడం జరిగింది వాస్తవంగా. ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇగో చూడండి, మీ వల్లే ఓడిపోయాం, క్యాడర్ను ఎమ్మెల్యేలు లెక్క చేయలేదు, నేను కలిసేందుకు ప్రయత్నించి అడ్డుపడ్డారు, నిజామాబాద్ బీఆర్ఎస్ లీడర్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్, మా ఫోన్లను ఎప్పుడూ కేటీఆర్ ఎత్తలేదు, ఉద్యమకాలం నుంచి పని చేసినా పట్టించుకోలేదు, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ సమావేశంలో నేతల అసహనం. ఇక్కడ చూడండి కవిత చూడండి, నేను కలిసేందుకు ప్రయత్నించా అడ్డుపడ్డారంటూ ఈరోజు ఎమ్మెల్యేల పైన నెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిన్న మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా ఈమె మాట్లాడుతున్న విషయాలను మొత్తంగా పెద్దగా హర్షించి చప్పట్లు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా. సరే, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఈరోజు కవిత విషయంలో 2019లో ఏం జరిగిందో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 2019 పార్లమెంట్ ఎంబీ ఎలక్షన్స్ జరిగినాయి కదా. సో అప్పుడు వాస్తవంగా అదే టైంలో నేను బయటకు రావడం జరిగింది జాగృతిలో. అంటే కవితతో అప్పటి వరకు చాలా క్లోజ్గా పనిచేసిన, ఆ ఎన్నికలకు ముందే నేను బయటకు రావడం జరిగింది. సో అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి క్లియర్ పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు, ఎందుకంటే నాకు చాలా క్లోజ్ విషయాలు తెలుసు కాబట్టి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఆ రోజు 2019లో నిజామాబాద్లో అసలు కవితకు అడ్డు లేదు అనేటువంటి ఒక ప్రచారం బలంగా జరిగింది. ఆమె చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆమె చేసినటువంటి ఆమె కొంత క్యాడర్ తోటి కానీ నాయకులతోటి కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్గా ఆమెకు నిజామాబాద్లో ఒక మంచి గుర్తింపు ఉంది. అసలు ఆమె ఓటమి అంత ఈజీ కాదు, ఆమెను ఓడగొట్టడం అంత ఈజీ కాదు, ఆమె బలమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే చాలా బలంగా ఉండేది వాస్తవంగా. కానీ అక్కడ క్లియర్ విషయాలు ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యే పేర్లు కూడా చెప్తాను నేను క్లియర్గా. ఈరోజు జీవన్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, బాజిరెడ్డి కానీ, ఇంకెవరున్నారు, నిజామాబాద్ రూరల్ మన బాల్కొండ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం కానీ, పోచారం దీనికి వస్తాం అనుకుంటా. ఓకే, వీళ్ళు నలుగురితో పాటు ఇంకా జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్, అదేవిధంగా షకీల్, అదేవిధంగా మన ఎవరు ఆయన పేరు షకీల్ కాకుండా ఇంకొకరు ఉన్నారు, షకీల్ గణేష్ గుప్తా నిజామాబాద్ అది క్యాండిడేట్. సో 1 2 3 4 5 6 7 ఓకే. దీనిలో జీవన్ రెడ్డి, ఆర్మూరు జీవన్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కానీ, పోచారం కానీ, ఈ నలుగురు కూడా కవితను ఓడగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఎవరు అంటే ఎవరి డైరెక్షన్లో అంటే కేటీఆర్ అండ్ హరీష్ రావు, కేటీఆర్, హరీష్, అదేవిధంగా సంతోష్ రావు, ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఈమెను ఓడగొట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఎందుకు ప్రయత్నాలు చేశారు అంటే ఈమె ఒక ఫోర్స్గా, వాస్తవం చెప్పాలంటే ఒక ఫోర్స్గా కేసీఆర్ తర్వాత నేనే అనే కోణంలో ఒక బలమైనటువంటి ఫోర్స్గా తయారైంది. కేవలం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈరోజు మంత్రి పదవులకే పరిమితమై ఈరోజు ప్రజలకు దూరం అవుతున్నటువంటి క్రమంలో ఈమె ఎంపీగా ఉండి ఈరోజు పెద్ద ఎత్తున జాగృతితో కానీ లేదంటే మిగతా విషయాల్లో కానీ చాలా స్టేట్ వైడ్ తిరుగుతూ ఒక బలమైనటువంటి ఫోర్స్గా తయారవుతున్న క్రమంలో ఈమెను గనక మనం మళ్ళీ గెలిపిస్తే ఈరోజు నెంబర్ 2 పొజిషన్కి వస్తుంది. కాబట్టి ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ ముగ్గురు కలిసి ఈమెను ఓడగొట్టడం జరిగింది. దానిలో ఎవరు వాడుకున్నారంటే జీవన్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని, బాజిరెడ్డి గోవర్ధన్ని, పోచారం శ్రీనివాస్ రెడ్డిని వాడుకున్నారు. ఒకవేళ ఇక్కడ చూడండి, జీవన్ రెడ్డికి ఆమె ఓటమి చెందిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకున్నారట. వాస్తవంగా వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకొని జలసా కవితగా ఓడిపోయింది, ఇక మనకు ఫ్రీడమ్ వచ్చేసిందనే కోణంలో ఈరోజు మనం ఏదైనా దందాలు చేసే కోణంలో వీళ్ళందరూ కూడా పార్టీ తీసుకున్నారు, ఈ 4-5. దీనిలో చూడండి, వీళ్ళ ఈ ఓడగొట్టడానికి కవిత ఓటమిలో కారణమైనటువంటి జీవన్ రెడ్డికి పిఎస్సిఎస్ చైర్మన్ వస్తుంది, ప్రశాంత్ రెడ్డికి మినిస్టర్ పదవి వస్తుంది, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ వస్తుంది, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ స్పీకర్గా ఉంటాడు. వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఫండ్స్ ఉండవు, ఫండ్స్ ఇవ్వరు. అర్థమైంది కదా మీకు క్లియర్గా? దీనిలో గణేష్ గుప్తా కూడా దీనిలో ఉంటాడు. వాస్తవంగా చెప్పాలంటే గణేష్ గుప్తా కూడా ఇదే కోణంలో ఉంటాడు, వీళ్ళ దానిలో ఉంటాడు వాస్తవంగా. సో చూడండి, వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి పదవులు వచ్చినాయి, వీళ్ళకి ఫండ్స్ రావడం జరిగింది, అన్ని రకాల ఏం ఇబ్బందులు లేకుండా ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఈమె ఓటంలో ప్రధానమైనటువంటి కారణం ఏంది? పసుపు రైతులకు సంబంధించినటువంటి అంశం. పసుపు రైతులు దాదాపు 100కు పైగా ఈరోజు నామినేషన్లు వేసినటువంటి సందర్భం మనకు కనబడుతోంది. దానిలో 80 మంది రైతులు ఈరోజు
ఈ ప్రశాంత్ రెడ్డి సంబంధించినటువంటి బాల్కొండ నియోజకవర్గం సంబంధించినటువంటి రైతులు. ఈ రైతులను ఎందుకు నామినేషన్స్ ఎందుకు విత్డ్రా చేయించలేకపోయారు వీళ్ళకి సంబంధించి. సో వాస్తవంగా కూడా ఈమె ఓటమిలో చాలా కీలకమైనటువంటి అంశం ఈ పసుపు రైతులు నామినేషన్స్ వేయడం. సో దానిలో 80 మంది రైతులు ఓన్లీ కేవలం ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే. మరి వీళ్ళెందుకు ఈ ప్రశాంత్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకొని 80 మంది రైతులను ఎందుకు కాంప్రమైజ్ చేసి కనీసం విత్డ్రా చేయించలేదు? చేయించాలి కదా ఒక బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల వ్యక్తిగా. మరి జీవన్ రెడ్డి ఎందుకు చేయించలేదు? బాజిరెడ్డి గోవర్ధన్ ఎందుకు చేయించలేదు? పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు చేయించలేదు మిగతా నామినేషన్స్ని? అంటే వీళ్ళు వాంటెడ్లీ ఈరోజు కవితను ఓడగొట్టే విధంగా ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు డైరెక్షన్లో జరిగింది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. ఇది గమనించినటువంటి కేసీఆర్ ఆఖరి 2-3 రోజులు అసలు అప్పటికి లాస్ట్ వరకు కూడా కేసీఆర్కి రిపోర్ట్ ఇవ్వకుండా ప్రయత్నం చేశారు. తర్వాత లాస్ట్ డే ముందు 2-3 రోజుల ముందు కవిత ఓడిపోతుందని తెలిసినప్పుడు అప్పటికప్పుడు కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ నష్టం ఏదైతుందో ఆల్రెడీ జరిగిపోయిన నష్టం చాలా జరిగిపోయింది వాస్తవంగా. సో ఇట్లా వీళ్ళందరూ కూడా నేనేమంటున్నా అంటే కవితకు ఒక సజెషన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మేడం మీరు ఇమీడియట్గా మీ పైన కుట్ర జరిగింది, మీ సొంత కుటుంబ సభ్యులే, సొంత పార్టీ వాళ్ళే మీ పైన కుట్ర చేసిర్రు. సో ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మీలానే పొంగులేటి కూడా టికెట్ ఇవ్వకుండా ఈరోజు ఆయన పైన కూడా పెద్ద ఎత్తున కుట్ర చేస్తే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు మంత్రిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండడం జరిగింది వాస్తవంగా. మీరు కూడా ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ ఫ్యామిలీలో ఈరోజు మిమ్మల్ని రాజకీయంగా అరగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం ఈరోజు మీకు తెలుసు. ఈరోజు మా జాగ్రత్తలో పనిచేసిన మాలాంటి వాళ్ళకి కానీ టీఆర్ఎస్లో కొంతమంది కూడా చాలా కీలకమైన వ్యక్తులకు అందరూ కూడా తెలుసు. మిమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఇమ్మీడియట్గా పార్టీ మారాల్సిందిగా ఈరోజు కోరుతాను. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మిమ్మల్ని ఎదగనియ్యరు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మళ్ళా మీ సొంత అన్న, సొంత బావ, ఎవరు సంతోష్ రావు లాంటి మీ అన్న, ఇంకెవరు తమ్ముడు అన్న ఉన్నారుగా, వీళ్ళెవరు కూడా మిమ్మల్ని ఎదగనియ్యరు. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా కనీసం మీకు మద్దతుగా నిలవలేదు. ఏది ఆఖరికి వచ్చేసి పెద్ద షో ఆఫ్ చేసిండు మీ అన్న. అంతేగాని మొదటి నుంచి కూడా ఈరోజు మిమ్మల్ని పెద్ద ఎత్తున కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు ఎవరు కూడా. కనీసం దానిపైన ఏది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయలేదు అనే కోణంలో కనీసం మిమ్మల్ని కాపాడి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కానీ వాళ్ళ వీళ్ళం కానీ పెట్టి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. కావాలని మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బోయినపల్లి అభిషేక్ కానీ లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు మీకు ఎలా క్లోజో కేటీఆర్కు, హరీష్ రావుకు వాళ్ళకు కూడా చాలా క్లోజే కదా, సంతోష్ రావు కూడా క్లోజే కదా. మరి వాళ్ళు ఎందుకు ఇరికలే, మీరెందుకు ఇరికిండ్రు అనేది కోణంలో ఈరోజు చూసినట్లయితే మిమ్మల్ని ఎక్కడ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ కానీ మిమ్మల్ని ఎదగనిచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇక మీకున్నటువంటి ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేదంటే బీజేపీలో చేరడమా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే కనుక మీకు రాజకీయంగా అవకాశాలు వస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇమీడియట్గా మంత్రి కావడం జరిగింది. సార్ యాక్చువల్ ఆయన ఎక్స్పెక్ట్ ఆయన గెలుస్తాడని కాదు, ప్రభుత్వం వస్తుందో రాదో అని డౌట్ ఉండే, మంత్రి అయితే సెకండరీ. అలాంటిది ఆయన అక్కడ గెలవడము, బీఆర్ఎస్ పార్టీ ప్రతీకారం తీసుకోవడం, తర్వాత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా చేపట్టడం జరిగింది. మరి మీరు కూడా ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మీకు కూడా అవకాశాలు మంచిగా ఉంటాయి. మరి అవకాశాలు వస్తే మీరు పెద్ద ఎత్తున లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అన్నలు కానీ మీ బావ కానీ ఎవరు కూడా మిమ్మల్ని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు, పట్టించుకున్న పాపన లేదు. ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు, ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీకు ఈరోజు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? ఏ కాన్స్టిట్యూన్సీలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా? ఏదీ లేదు. ఈరోజు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళి మీరు సెట్ చేసి కామారెడ్డికి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా తెలుసు మీకు. అంటే మిమ్మల్ని వాంటెడ్లీ ఈరోజు ఒక పప్పెట్ లాగా వాడుతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు కుటుంబ అంటే పవర్ అనేది అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. పవర్కి అనే దానికి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు, ఎలాంటి బంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు, ఏవి ఉండవు. నేను సుప్రీమా, నేను పవర్లో ఉన్నానా లేదా అనేదే కోణం ఉంటుంది తప్ప అన్న చెల్లెల అనుబంధం కానీ అయ్యా బిడ్డల అనుబంధం కానీ ఏది ఉండదు వాస్తవం చెప్పాలంటే.
నేను నా పవరు నేను ఉన్నానా లేదా అంతే, వేరేటోళ్ళు ఏమైనా కానీ ఆ సంబంధమే లేదు. సొంత చెల్లె పైన కూడా కుట్ర చేస్తున్నటువంటి దొంగ కేటీఆర్. ఈరోజు ఎవరైతే ఉన్నారో కవిత పైన హరీష్ రావు కుట్ర మనం చూస్తాను, సంతోష్ ఎవరైతే చేస్తున్నారో కవిత పైన కుట్ర చూస్తాను. సో ఇలా సొంత బంధువులే, సొంత అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులే ఈరోజు ఆమె పైన కుట్ర చేస్తున్నారు రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి. సో ఇంకా ఆమె ఇప్పటికైనా బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో చేరితే కనీసం రాజకీయంగా మీకు ఒక మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది, భవిష్యత్తులో మీకు ఒక మంచి పొజిషన్ ఉండే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కవిత గారిని కోరుతా ఉన్నాను వాస్తవంగా. సో ఇది ఆమె పైన జరుగుతున్నటువంటి రాజకీయంగా సొంత కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఒకవేళ 2019లోనే ఈ సమీక్ష కనుక చేసి ఉంటే, ఇలాంటి సమీక్షలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా అసలు నిజాలు బయటపడేవి. కానీ 2019లో ఏమైనా సమీక్షలు చేసిరా అంటే ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి సమీక్షలు చేసి మొత్తం మేము కార్యకర్తలకు అండ ఉంటాం, కార్యకర్తలు కలుస్తాం, కేసీఆర్ కలుస్తాడు, అధికారంలో మేము ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నాం కదా, మేము బిజీగా ఉన్నాం కదా, టైం ఇవ్వలేకపోయాం, మా తెలంగాణ అనే సెంటిమెంట్ పట్టుకొని తెలంగాణ మొత్తం బాగుపరిచే పనిలో ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం, టైం లేదు మాకు అనే కోణం మాట్లాడుతూ ఉన్నారు. అదే 2019లో ఈరోజు కవిత ఓడిపోయిన దానిపైన సమీక్ష చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు ఉన్న దొంగలు ఎవరు, ఆ రోజు కుట్ర చేసింది ఎవరు, అప్పుడు దోషులంగా తేలితే ఖచ్చితంగా అన్ని విషయాలు బయటపడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా. ఈరోజు సమీక్షలు చేస్తూ ఉంటే సొంత పార్టీ క్యాడరే అసహనం వ్యక్తం చేస్తూ బూతులు తిరుగుతూ ఉన్నారట ఆ సమీక్షల్లో. ఇవాళ వరంగల్ ఉన్నాయి, వరంగల్ కూడా ఇలా పెద్ద ఎత్తున కేటీఆర్ పైన పెద్ద ఎత్తున విరుచుపడడం రెడీ అయిపోయారట కార్యకర్తల నాయకులంతా. ఇది పరిస్థితి. ఇప్పటికైనా చోయి తెచ్చుకోవాలి. ఇంకా తెలంగాణ సెంటిమెంటు, ఆ సెంటిమెంట్, ఈ సెంటిమెంట్ అంటే కుదరదు, ఎవరు పట్టించుకోరు వాస్తవంగా.